హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బాను అఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తమిళ అనేది చూసేసారు గాయ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్ అనేది చేసి. సో గాయ్స్, నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకొని అయితే రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్ వచ్చేలోపు నేనైతే ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. హౌ ఈజ్ మై లుకింగ్ గాయ్స్? కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలా జీన్స్ అండ్ టాప్ వేసుకొని అయితే ఇలా పోజెస్ అనేది కొడుతున్నాను. బాగుంది కదా గాయ్స్, నా అవుట్ఫిట్ నాకు కూడా నచ్చింది. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ శ్రావణి. హాయ్ పెట్టి పిల్ల. ఇట్రా. సో గాయ్స్, మేమైతే ఫైనల్లీ విశాల్ మార్ట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్వేస్ నేనే డ్రైవ్ చేస్తాను, అంటే మా ఫ్రెండ్ డ్రైవింగ్ మీద నాకైతే నమ్మకం లేదనమాట. మామూలు ఫన్ ఉండదు గాయ్స్, మా ఇద్దరితోని ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. రోడ్లో కూడా కొట్టుకుంటా తిట్టుకుంటా వెళ్తాము. ఇంకా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అయితే మేము అన్ని కలెక్షన్స్ అనేవి చూస్తున్నాం అనమాట. ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి. గాయస్, మాకైతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే సైజ్ ఇష్యూస్. సైజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుందన్నమాట గాయస్. ఇక్కడ కూడా ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ విశాల్ మార్ట్ని విజిట్ చేసే ఉంటారు కదా. ఈ విశాల్ మార్ట్ గురించి మోస్ట్లీ డీటెయిల్స్ అనేవి మీకు తెలిసి ఉంటాయి. బట్ ట్రెడిషనల్ వేర్ కన్నా వెస్ట్రన్ వేర్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. నేనైతే నా సైజ్ కోసం చూస్తున్నాను గైస్. నా ఎక్సెస్ సైజ్ అనమాట, అస్సలకి లేదు. ఎక్కడో 1 or 2 పీసెసే ఉన్నాయి, అవి కూడా నచ్చట్లేదు అనమాట. చూడండి గైస్, అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేసేయండి మీరు కూడా నాతో పాటు. వీడియో చూసి కమెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. బాగున్నాను గైస్, ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇది పెద్దవాళ్ళది కాదనమాట, కిడ్స్ది. ఇట్రా ఏదైనా చెప్పు సోది. లైవ్ రూమ్లోకి అయితే ఈ అవుట్ఫిట్ తీసుకుని వచ్చేసామన్నమాట మేము. ఇప్పుడైతే ట్రయల్ చేసేద్దాం. అవర్ అవుట్ఫిట్ కామెంట్ చేయండి. ఇంకా కింద అయితే అవుట్ఫిట్ ట్రయల్ చేసేసి మేమైతే సెకండ్ ఫ్లోర్కి అనేది ఎంటర్ అయిపోయామన్నమాట. ఒకసారి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ చూసేయండి.
దొరకదులే అని చెప్పినట్టుగా ఈ డ్రెస్ అయితే కూడా నాకు మీదకి అయితే వచ్చేసింది అనమాట. చూడండి. యా గైస్, ఫైనల్లీ అయితే షాపింగ్ క్లోజ్ చేసుకొని ఇంకా బిల్లింగ్ టైంకి అయితే వచ్చేసామన్నమాట. గెస్ చేయండి మేము ఏం తీసుకున్నాం అండ్ బిల్ అనేది ఎంత అయిందని చెప్పి. నియర్లీ 2 hours అయితే పట్టింది గైస్ మాకు. ఇంకా అలా షాపింగ్ అనేది క్లోజ్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. వీళ్ళైతే బిల్ అనేది వేస్తున్నారు ఇక్కడ. డెంటల్ హాస్పిటల్కి వచ్చిందమ్మా. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎంత చలి గైస్, అసలు ఈ క్లైమేట్ వల్ల నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. దయచేసి ఈ వింటర్లో ఎవరు షాపింగ్లు అని చెప్పి బయటకు అయితే రావద్దు గైస్. నేనైతే మీకు సజెషన్ అనేది ఇస్తాను. ఇంకా అలా రోడ్లో పాటలు పాడుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. మీరు కూడా అలాగే చేస్తారా గైస్? కమెంట్ అయితే చేసేయండి. నేను కూడా బండిలో వెళ్తున్నప్పుడు అయితే పెద్దగా అరుస్తా అలా ఫన్గా చేసుకుంటూ ఉంటామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్.